దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మామూళ్లు, బలవంతపు వసూళ్లు, నారా ట్యాక్సులు, కప్పం కడితేనే అనుమతులు, ఆఖరికి బూడిద కోసం సొంత పార్టీ నేతల కొట్లాటలు. కూటమి పాలనలో పరిశ్రమలకు పట్టిన నారా బూజు ఇది. అయితే నారా ట్యాక్స్ కాకపోతే రాజకీయ కక్ష సాధింపులు. పరిశ్రమలు ఉన్నాయా, పారిపోయాయా అన్న దానితో పట్టింపు లేదు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు ఎక్కడి వరకు పాకింది అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని భారతీ సిమెంట్స్ వరకు పాకింది. 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని ఆ 10 మందిని అడ్డుపెట్టి ట్రాక్టర్లు, లారీలు అడ్డంగా పెట్టి కార్యకలాపాలు సాగకుండా, ముడి సరుకు ఫ్యాక్టరీకి చేరకుండా, సిమెంటు ఉత్పత్తి జరగకుండా బాబు కనుసన్నల్లో కుట్ర చేస్తున్నారు. బాబు పగబట్టాడు, వెంటాడుతున్నాడు, చివరకు పరిశ్రమనే మూసివేయాలన్న లక్ష్యంతో బరి తెగిస్తున్నాడు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ అంటాడు, పరిశ్రమలకు రెడ్ బుక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతీ సిమెంట్స్పై బాబు కక్ష పరాకాష్ఠకు చేరింది. మొన్న మైనింగ్ అనుమతులపై కొర్రీలు, నేడు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అనుచరుల ద్వారా మైనింగ్కు అడ్డంకులు. రాత్రి పగలు పచ్చమోకలు తిష్టవేసి లైమ్ స్టోన్ తవ్వకాలను నిలిపివేస్తున్న చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం, పోలీసులు ఎల్లో గూండాలకు సహకరిస్తున్నారు. ఒక్కసారి భారతీ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని స్క్రీన్ పైన చూద్దాం. ఇది సార్ పరిస్థితి. 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, ఆ కాంట్రాక్టు ఉద్యోగులు ఆ కంపెనీలో ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు అన్న దానితో నిమిత్తం లేకుండా ఆ కాంట్రాక్టు సంస్థను అడ్డం పెట్టుకుని, ఆ 10 మందిని అడ్డు పెట్టుకొని లారీలు అలాగే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అక్కడ ఉత్పత్తికి అన్నింటికి, లైమ్ స్టోన్కి, మైనింగ్కి అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు ఎవరి మీద చూపిస్తున్నారు? ఒక భారీ పరిశ్రమ మీద చూపిస్తున్నారు. భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కాకుండా భారత్లో 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్పై మన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు పగబట్టారు సార్. 1300 కుటుంబాలు లెక్కబెట్టుకోండి. 1300 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు సార్. 15,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థను టార్గెట్ చేస్తున్నారు సార్. బాబు కక్ష సాధింపులతో రోజు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది సార్. అయ్యా చంద్రబాబు గారు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించారా? హెరిటేజ్ సంస్థ నిర్వహణను ఏనాడైనా అడ్డుకున్నారా? అడ్డుకొని ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ అడ్డుకొని ఉంటే ఆవు దూడలను తోలుకొని పాలు పెరుగు బుట్టలు నెత్తిన పెట్టుకొని నువ్వు, నీ కుటుంబం రాష్ట్రం విడిచి పారిపోయేవాళ్ళు. అవునా కదా? అయ్యా లోకేష్ గారు, అత్యంత ప్రమాదకరమైనటువంటి లెడ్ను తాగే నీటిలో, చెరువుల్లో కలుపుతున్నారని అమర్ రాజా బ్యాటరీస్కు నోటీసులు ఇస్తే రాష్ట్రం తరపున మా పర్మిషన్ లేకుండానే, అంటే ఈ రాష్ట్ర ప్రజల పర్మిషన్ లేకుండానే మా అందరి తరపున క్షమాపణలు చెప్పేశారు కదా మీరు. ఇప్పుడు నీ తండ్రి గారు చేస్తున్న నిర్వాకానికి నువ్వొచ్చి క్షమాపణ చెబుతావా? నీ తండ్రితోనే క్షమాపణ చెప్పిస్తావా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. బదులివ్వండి. మరి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మిమ్మల్ని, వచ్చి క్షమాపణ చెబుతారా తండ్రి కొడుకులు ఇద్దరు అని? మీ కక్ష సాధింపులు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి సార్, కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. కొన్ని ఉదాహరణలు మాత్రమే, అన్నీ కాదు, కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. మంత్రి సవిత దాటికి కియా మొర్రో, కియా పరిశ్రమకు సంబంధించి కియా మొర్రో, మన మంత్రి గారు సవిత గారు ఏమంట, కియా వద్ద మంత్రి అనుచరుల దౌర్జన్యం, రెస్టారెంట్ల నిర్వాహకులకు బెదిరింపులు, ట్రావెల్ ఏజెన్సీలు తమకే అప్పగించాలని అల్టిమేటం. ఇది చూడండి సార్, ఈ రాష్ట్రంలో పరిశ్రమలపైన ఏ రకంగా పగబట్టారు. సోలార్ ప్లాంట్ అధికారులపై టీడీపీ నేతల దాడి, అనంతలో పెచ్చుమిరుతున్న టీడీపీ నాయకుల దాష్టీకాలు, డబ్బుల కోసం కంపెనీల యజమానులకు బెదిరింపులు. అయిపోయింది సార్. నెక్స్ట్, అల్ట్రాటెక్ ఆది సెగ. అల్ట్రాటెక్కు ఆది సెగ. సీఎం చంద్రబాబును కలిసిన వెంటనే మరింత దూకుడు. చిలంకూరు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తిని అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది వర్గం. మైనింగ్, క్వారీ, ఐసీఎల్ కాలనీ ప్రధాన గేట్ల వద్ద అడ్డగింత. సోలార్కు ఆది రెడ్ బుక్ పవర్.
సోలార్కు ఆది, రెడ్ బుక్ పవర్. ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆది ఆగడం. అల్ట్రాటెక్ పరిశ్రమకు సున్నపు రాయి సరఫరా చేసేటటువంటి టిప్పర్లు సీజ్. నెక్స్ట్, అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి. ఈనాడు దినపత్రిక సార్, పైన ఈనాడు కనిపిస్తోంది కదా, ఈనాడు దినపత్రిక రాసింది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటాయా, పోతాయా? చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ అంటారు, మనం చేసేదంతా రెడ్ బుక్ పనులు. రెడ్ కార్పెట్ పనులు కాదు, రెడ్ బుక్ పనులు. ఇక్కడ చూడండి, టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అవినీతి దాహం. పేజీలు పేజీలు వస్తుంది ఈయన గురించి వింటే. పల్నాడు జిల్లాలో భవ్య, చెట్టినాడు సంస్థలపై గోండాగిరి. ప్రతి సిమెంటు బస్తాకి కప్పం కట్టాలి ఈయనకి, సిమెంట్ బస్తాకు కట్టాలి ఈయనకి, ప్రతి సిమెంటు బస్తాకు కప్పం కట్టాలని హుకుం. మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు, అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఇవ్వాలి, లేదంటే రాష్ట్రం విడిచి పారిపోండి. ఈ రాష్ట్రంలో ఉండద్దు మీరు. ఇది మనం చేస్తున్నటువంటి ఎల్లో గ్యాంగ్ చేస్తున్నటువంటి వెన్నుపోటు. పార్టీ అధ్యక్షుడి అనుచరులు, ఆయన ఫాలోవర్సు, ఆయన నమ్ముకున్న వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు పరిశ్రమలపైన. ఎరపతినేని అవినీతి దాహం సిమెంటు పరిశ్రమలకు శాపం. భవ్య, చెట్టినాడు సిమెంట్లు ఇమీడియట్గా పారిపోండి, లేదంటే చెప్పినట్టు వినండి, కప్పం కట్టండి, బస్తాకింత కట్టండి. అయిపోయిందా? కప్పం కట్టాల్సిందే, నేను కాదు, సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి. పనుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు. ఇది మా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిశ్రమల పరిస్థితి. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం. పోర్టులు కట్టేది లేదు, ఆ పోర్టుల దగ్గరికి పోయి కప్పం కట్టాలని. మనం పోర్టులు కట్టము, పోర్టులు కడితే కప్పం కట్టాలని అడుగుతారు. వీళ్ళు కట్టేది కప్పం కట్టాలని డిమాండ్. ఇదే వీళ్ళు చేయగలిగింది అదే. కప్పం కడితేనే కింగ్ ఫిషర్. నెలకు 1.5 కోటి, ఏడాదికి 18 కోట్లు కట్టాల్సిందే. కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి చేసే యూబీ కంపెనీకి తేల్చి చెప్పిన కూటమి ముఠా. వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీయిజం. కప్పం గడితేనే మైనింగ్, నిబంధనలకు పాతర, కూటమి నేతల జాతర. చంద్రబాబు నాయుడు గారు మీ ఆధ్వర్యంలోని మీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటిది మీరు ఏదైతే చేస్తుంటారో వాళ్ళు అదే ఫాలో అవుతారు. చిన్నోడే దోపిడీలో చాలా పెద్దోడు, చిన్నోడే కానీ దోపిడీలో బాగా పెద్దోడు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడి దందా, బాగా పెద్దోడు అంటే ఇతను. సౌర పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు, కేంద్ర మంత్రి దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు, పరిహారం చెల్లింపు, ఉద్యోగుల తొలగింపుపై విమర్శలు. ఈనాడు దినపత్రిక. అటు ఆది, ఇటు జేసీ ఫ్లై యాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం. బూడిదరగడ. ఈ బూడిద ప్రభుత్వంలో బూడిదరగడ కాకపోతే ఏముంటుంది? బూడిదే ఇవ్వలేదే ఒక కుటుంబానికి. లాకప్ డెత్ చేసి, కాల్చి, బూడిద చేసి, ఆ బూడిద కూడా ఎక్కడ కలిపేశారో తెలియదు ఇప్పటి వరకు. సిట్టు దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇక్కడ బూడిద కోసం కొట్లాడుకుంటారు బూడిద పార్టీలో, బూడిద ప్రభుత్వంలో. రైట్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే సార్, కొన్ని మాత్రమే, అన్నీ కాదు. మనకు దొరికినంత వరకు, ఈ క్షణానికి దొరికినవి. టైం లేదు, ఇంకా చాలా ఉంది. రైట్, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.